ఈ గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసాన్ని ఒకసారి పరిశీలిస్తే అష్టమ స్థానంలోనే గ్రహాల సంచారం అంటే 4 గ్రహాల ఒక సంచారం జరిగింది. రాహువుతో కలిసి కుజుడు, వక్రించిన బుధుడు, అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ అష్టమాన్ని వదిలేసి నవమ స్థానంలోకి ప్రవేశించారు, అంటే మీనరాశిలోకి. బట్ మార్చి మాసంలో అష్టమ స్థానంలో ఈ గ్రహాల ఒక కలయిక అనేది చాలా ఒత్తిడికి గురి చేసింది మీకు. సంతానపరమైన విషయాల్లో ఖర్చులు పెరగడము, కౌటుంబిక విషయాలలో కలహాలు కావచ్చు, అలానే నిశ్శక్తిగా ఉండడం లాంటిది, తొందరగా టైర్డ్ అని అనిపించడం లాంటిది, అలానే ముఖ్యంగా ఈ ఒక ఆలోచన విధానం ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు ఆలోచించి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అలానే మీ వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వాటిల్లో కాన్ఫ్లిక్ట్స్, అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వివాదాలు కావచ్చు, మీరు ఎదుర్కొని ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొంతమందికి సర్జరీ లాంటిది, ఎందుకంటే కుజ రాహుల కలయిక డీప్ కంజక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సర్జరీ జరగడం లాంటిది, లేదా ఆరోగ్యరీత్యా చాలా డిస్టర్బెన్స్కి గురి అవ్వడము, ఎస్పెషల్లీ మెంటలీ టెన్షన్స్కి గురి అవ్వడం లాంటిది చోటు చేసుకునే ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్ తగ్గడం, ఇక్కడ కాన్ఫిడెన్స్ తగ్గి బాగా భయం లాగా అనిపించి ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అయితే ఈ ఒక ఏప్రిల్ మాసంలో అన్ని గ్రహాలు కూడా, ఈ కుజుడు కూడా నవమస్థానంలోకి ప్రవేశిస్తున్నారు, బుధుడు కూడా నవమస్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నవమస్థానంలోకి ఎథిక్స్ హౌస్ కి లక్ ని మనకి ఇచ్చే హౌస్ అది 9th హౌస్, పితృస్థానము. అలాంటి స్థానంలోకి ఇలాంటి 4 గ్రహాల యొక్క సంచారం అనేది, అందులోన 3 పాప గ్రహాలు సూర్య, శని, అలానే కుజుడు, ఈ పాప గ్రహాల యొక్క సంచారం అనేది తండ్రి ఆరోగ్య విషయాలలో, తండ్రికి సంబంధించిన విషయాలలో ఏదైనా డిస్టర్బెన్సెస్ కి గురి అవడము, అలానే చేతి వరకు వచ్చి నోటికి అందకుండా వెళ్ళడం లాంటిది, ఏదైనా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, సోదరులతో విభేదాలు లాంటిది, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఇలాంటివి ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో 2వ వారం తర్వాత అభివృద్ధి చూడగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి, మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిలో సక్సెస్ అవడం లాంటిది, మళ్ళీ కుటుంబ వ్యక్తుల ఒక కాస్త సహాయ సహకారాలు మీకు అందుకోవడం లాంటిది, అలానే ఈ సమయంలో కొంచెం ప్రయాణాలు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం జర్నీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ జర్నీస్ లో ఎక్కువ స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటారు. అలానే పాత మిత్రుల కలయిక, ఎస్పెషలీ ఈ ఏప్రిల్ 19వ తేదీ తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నారు, లాభాధిపతి లాభస్థానంలోకి. ఇది ఎక్సలెంట్ పీరియడ్ అండి. పాత మిత్రుల కలయిక, అలానే భార్య లేదా భర్త ద్వారా కొంచెం హ్యాపీగా ఉండడం లాంటిది, మంచి ఆలోచనలతో ముందుకు సాగడము, అలానే ముఖ్యంగా మంచి మంచి భోజనాలు చేయడం లాంటిది, అలానే లగ్జరీ వస్తువులని కొనుగోలు చేయడం లాంటిది, ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఇలాంటి శుభ యోగాలు మీకు రాబోతున్నాయి. బట్ పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా సమయం అయితే ఉండదు. ఈ సమయం అంతా మంచిది కాదు. పెళ్లి ప్రయత్నాలు ఇక పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. సో సంతానానికి సంబంధించిన విషయాల్లో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్స్ కొంచెం 2వ వారం నుంచి తగ్గుతాయి. అలానే ముఖ్యంగా కొత్తగా ఎవరైతే బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి కాస్త అనుకూలించే సమయం అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు పెద్దగా మనకి యోగించదు, బట్ 2 వారాల తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి కాస్త అనుకూలత ఏర్పడబోతున్నది. సో అలానే అకల్ట్ సైన్స్ రిలేటెడ్ ఎవరైనా చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి, జ్యోతిష శాస్త్రం మీద, నెట్వర్కింగ్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త అవకాశాలు కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో బాగా అవకాశాలు వస్తాయండి మీకు. ఏప్రిల్ 10వ తేదీ వరకు మాత్రమే.
ఏప్రిల్ 10 దాటిన తర్వాత అగైన్ బుధుడు బలహీన పడుతున్నాడు నవమ స్థానంలో. అంతగా యోగించడు. బట్ 12వ స్థానానికి అధిపతి అయిన బుధుడు నవమ స్థానంలో సంచారం అనేది అనవసరమైన ప్రయాణాలు, ఆకస్మికంగా వచ్చే అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు ఇలాంటివి. అలానే కొంచెం మీ తండ్రి సోదరులతో, మీ ఫాదర్కి మరియు మీ సోదరులతో, అక్క చెల్లెలతో సంబంధ బాంధవ్యాలలో ఎక్కడో ఒక చోటు మొదటి 2 వారాలు కాస్త ఇబ్బందిగా ఉండడానికి ఆస్కారాలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మొదటి 2 వారాలు చాలా కొంచెం ఒత్తిడులు ఎదుర్కొన్నప్పటికీ 3వ వారం నుంచి కాస్త అనుకూలతలు, మానసికంగా సంతోషము, ఆర్థికపరమైన విషయాలు అభివృద్ధి, ఉద్యోగపరమైన విషయాలు కాస్త ముందడుగు వేయడము, మంచి ఉద్యోగం విషయంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మీ బాస్ నుంచి మంచి సపోర్ట్ రావడము, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వ్యక్తుల స్నేహం దొరకడం లాంటిది, ఇలాంటి మంచి శుభయోగాలు ఈ ఒక 2వ వారం తర్వాత ఏర్పడబోతున్నాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మరి ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే, ముఖ్యంగా నవమ స్థానంలో ఇలాంటి గ్రహ సంచారం మెయిన్ సూర్య, శని, కుజ లాంటి గ్రహాలు, బుధుడు లాంటి వచ్చినప్పుడు ఈశ్వర ఆరాధన, మీరు ఓం నమ శివాయ ప్రతిరోజు ఎంత చదువుకుంటారో ఒక 2000 సార్లు 1000 సార్లు పొద్దున్న లేచి జపమాల తీసుకొనైనా చదువుకోండి, లేదా 108 పూలు తీసుకొని వాటిల్నే రివర్స్ చేస్తూ 10 టైమ్స్ మీరు రివర్స్ చేశారు అంటే 108 పూలతో 108 ఇంటూ 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ మీరు చదువుకోవడము, ఆ పూలను తీసుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి ఇచ్చి రావడము, అలానే కాకులకు, పక్షులకు ఆహారము, నీళ్లను అందించడము, ఇది ఎంత చేస్తారో, అలానే అన్నదాన కార్యక్రమాలని మీరు ఎంత చేస్తారో మీకంతా ముందుకు వెళ్తారు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.